అందరికీ నమస్తే భయ్య. నా పేరు సూర్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే ఈరోజు అమావాస్య. అమావాస్య రోజు బోయినపల్లి మార్కెట్ అయితే బంద్ ఉంటది. శనివారం రోజు అమావాస్య మంచిగా పెద్ద బొక్క పడేటట్టు అనిపించింది. ఎందుకంటే మంచిగా మనకి గిరాకీ అయ్యేది ఓన్లీ శనివారం, ఆదివారమే. ఇంక శనివారం బోయినపల్లిలో మా బంద్ ఉంటే ఇంకేం చేస్తాం? ఏం చేయలేం. కానీ ఏందంటే సంగారెడ్డిలో అయితే చిన్న రైతు బజార్ లాగా ఉంటది. రైతు బజారే ఉంటది. దాంట్లో ఏందంటే వీళ్ళు కూడా బోయినపల్లి నుంచి తెచ్చుకుంటారు డైరెక్ట్. బోయినపల్లి నుంచి తెచ్చుకొని ఒక రూ. 5, రూ. 10 మార్జిన్‌తోని అమ్ముకుందామని చూస్తారు. కానీ ఈరోజు అమావాస్య బోయినపల్లి బంద్ ఉంది కదా! వీళ్ళు అగాధని చెప్పేస్తుర్రు రేట్లు. ఏదో నేను 2 ఐటెమ్‌లు ఏసుకుందామని చెప్పి వచ్చిన. నాకు పడితే ఒక 2, 3 ఐటెమ్‌లు ఏసుకొని అమ్ముదామని చెప్పి వస్తే వీళ్ళు బోయినపల్లిల రూ. 10 ఉండేది ఈడ రూ. 30 చెప్తుర్రన్నమాట. రూ. 20, రూ. 30 ఎక్కువ చెప్పేస్తుర్రు. బానే తిరిగిన మార్కెట్ అయితే. ఏమంత కూరగాయలు కూడా ఐటెమ్స్ కూడా ఏం లేవు. ఉన్నాయి ఓన్లీ ఆలుగడ్డ, తెల్ల మిర్చి ఉంది. ఇంక నల్ల మిర్చి అయితే అసలు లేనే లేదబ్బా. చూసినప్పుడు ఏదో కొద్దిగా ఒక కవర్ ఉండే అవి కూడా అయిపోయినాయన్నారు. అది కూడా టూ మచ్ చెప్పేసారు. రూ. 70, రూ. 80 చెప్తుర్రు. మనం కొనడమే రూ. 70, రూ. 80 ఉంటే పబ్లిక్ ఏం ధర అమ్ముతుంది చెప్పండి? నేను ఆలుగడ్డ ఇంకా దొండకాయనైతే ఏసుకున్నా. మనకు దొండకాయ 3 కవర్లు ఏసినాం అండ్ ఇంకా ఆలుగడ్డనేమో 2 సంచులైతే ఏసినా. ఏసిందే 2 రకాలు కదా అని చెప్పి సాయంత్రం ఏద్దాంలే మెల్లగా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసిన. 4 గంటలకైతే దుకాణం సెట్ చేసిన. మా ఊళ్ళోనే మార్కెట్ ఈరోజు శనివారం కాబట్టి మా ఊళ్ళోనే కాబట్టి సాయంత్రం అయితే వచ్చిన మార్కెట్‌కి. సెట్ చేసిన తర్వాత మనం దొండకాయనైతే ఈడ నుంచి ఆడ దాకా మొత్తం కోసేసినాం. దీని తర్వాత ఆలుగడ్డనైతే సెట్ చేసినాం. దొండకాయ మనకు 25 కిలోలు, 25 కిలోలు అట్లా 3 కవర్లు ఏసినాం. మొత్తం 75 కిలోలు. ఆలుగడ్డనేమో 48 కిలోలు ఒకటి, ఇంకోటేమో 50 కిలోలు కూడా వచ్చింది. మొత్తం ఆలుగడ్డనేమో 98 కిలోలు, ఇంకా దొండకాయనేమో 75 కిలోలు ఏసినాం. మొత్తం మాల్ పైసలేమో 3400 అయినాయన్నమాట. ఆ మాల్‌తోని కిరాయిలు అన్నీ కలుపుకుంటే 3500 అనుకోండి. బరాబర్ 3500 అయినాయి ఆ మాల్ పైసలతోని. మాల్ పైసలు మొత్తం. మనం అర్ధ కిలో 30 పెట్టినాం దొండకాయ. ఆలుగడ్డనేమో అర్ధ కిలో 20, కిలో 30 పెట్టినాం. అండ్ ఇంకేందంటే ఈరోజు అమావాస్య కావడంతోని చాలా మంది ఎవ్వరు బోయినపల్లికైతే పోలేరు. ఇంక మా ఊర్లో కూరగాయలు కూడా చాలా తక్కువనే వచ్చినాయి ఇయ్యాల. టమాటానైతే మరి 800 చెప్పేసిర్రు టమాటా ఏసుకుందామంటే. ఈ 2 రకాలతోని సరిపెట్టేసిన ఇయ్యాల. నేను మొత్తం మాలేసిందేమో 3500 అండ్ నేను మొత్తం అమ్మిందేమో 3900 అమ్మిన. ఆన్‌లైన్‌లోనేమో ఒక రూ. 1080 పడ్డది. మనకేమో ప్రాఫిట్ వచ్చేసి ఇయ్యాల 1400 వచ్చినాయి అని అనుకోండి. 1400 అన్ని మాల్ పైసలు అవన్నీ పోంగా 3500 పోంగా మనకి 1400 అయితే వచ్చింది ప్రాఫిట్. అండ్ సంగారెడ్డిలో తెచ్చి మా ఊర్లో అమ్మిన. ప్రాఫిట్ అయితే 1400 వచ్చింది. పర్లేదు బానే వచ్చింది. అమావాస్య రోజు అత్యంత సుందరంగా మంచిగానే అయింది. సో, అది కథ. బోయినపల్లికైతే పోలే. సంగారెడ్డిలోనే ఏసుకొని ఏదో లైట్‌గా లాభం అయితే వచ్చింది. మా అన్ననైతే లేడు ఇయాల. నేను ఒక్కడినే అమ్మిన కాబట్టి ప్రాఫిట్ అయితే మనకి 1400 అంటే పర్లేదు. బానే వచ్చిందనుకోండి. సరే మరి ఉంటా. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్‌కి. అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.